హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఈ క్లాస్లో మనం మేక్ని మిగతా మోడల్స్తో లేకపోతే కనుక మిగతా ఆక్సిలరీ వెర్బ్స్తో ఎలా రాయచ్చో తెలుసుకుందాం. ఓకేనా? నేనేం చెప్తున్నానంటే చూడండి, నేను ఏదన్నా పని చేస్తున్నాను అనుకోండి, ఏమంటాం? ఐ డూ అంటాం. ఓకేనా? ఐ డూ, నేను చేస్తాను. కానీ ఇంకొకరు మన చేత చేపిస్తూ ఉంటే షీ మేక్స్ మీ డూ. షీ మేక్స్ మీ డూ అంటే ఆమె నా చేత చేపిస్తుంది. ఓకేనా? అయితే మనం ఒక్కొక్కసారి ఇలా అంటాం, అరే ఆమె నా చేత చేయిస్తుందేమోరా. చేయిస్తుంది అని చెప్పం, చేయిస్తుంది అంటే షీ మేక్స్ మీ డూ. చేయించచ్చేమో అంటే ఒక పాసిబిలిటీని చెప్తున్నాము. పాసిబిలిటీని ఎప్పుడైనా దేంతో చెప్తాము? మే కానీ మైట్తో కానీ చెప్తాం కదా. అంటే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కాంజుగేట్ దట్ మోడల్ ఆక్సిలరీ మే ఆర్ మైట్. వీ కెన్ యూస్ బోత్. ఓకే, మే ఆర్ మైట్ విత్ దిస్ మేక్స్, దెన్ ఇట్ బికమ్స్ మే మేక్. అర్థమైందా? చూడండి, షీ ఐ డూ అంటే నేను చేస్తాను, షీ మేక్స్ మీ డూ అంటే ఆమె నా చేత చేయిస్తుంది. ఆమె నా చేత చేయిస్తుందేమో అంటే షీ మే మేక్ మీ డూ. ఓకేనా? షీ మే మేక్ మీ డూ, ఆమె నా చేత చేయిస్తుందేమో. ఖచ్చితంగా చెప్పట్లేదు. లెస్ పాసిబిలిటీ అంటే మైట్ యూస్ చేస్తాం. షీ మైట్ మేక్ మీ డూ. అయితే గుర్తుపెట్టుకోండి, ఏ మోడల్ ఆక్సిలరీ తర్వాత అయినా కానీ, విల్ కానీ, షెల్ కానీ, షుడ్ కానీ, కెన్ కానీ, కుడ్ కానీ, ఏ మోడల్ ఆక్సిలరీ వెర్బ్ తర్వాత అయినా కానీ సబ్జెక్ట్ ఏదైనా అవనివ్వండి, వెర్బ్ ఫస్ట్ ఫామ్ మాత్రమే ఉంటుంది. వెర్బ్ ఫస్ట్ ఫామ్ మాత్రమే ఉంటుంది. సబ్జెక్ట్ షీ అయినా, హీ అయినా, ఇట్ అయినా, దే అయినా, ఏదైనా సరే, ఈవెన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో అయినా సరే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఉన్న ఫస్ట్ ఉన్న ఆక్సిలరీ వెర్బ్ని ముందుకు రాసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? మే షీ మేక్ మీ డూ. ఆమె నా చేత చేయిస్తుందా? క్వశ్చన్ చేస్తున్నాను. నా చేత చేయిస్తుందా? ఆ పాసిబిలిటీ ఉందా? నా చేత చేయించే పాసిబిలిటీ ఉందా? మే షీ మేక్ మీ కుక్ ఫుడ్. ఆమె నా చేత వంట వండిస్తుందా అంటే పాసిబిలిటీని అడుగుతున్నాం. చూసారా? మే షీ మేక్స్ రాకూడదు, మే షీ మేక్స్ రాకూడదు, మే షీ మేకే రావాలి. అర్థమైందా? ఎందుకని? ఇది ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఈ మోడల్ ఉంది కాబట్టి, మోడల్ని మళ్ళీ ఇక్కడికి పెట్టినప్పుడు ఏమవుతుంది? షీ మే మేక్ మీ అవుతుంది. ఓకేనా? సో ఏదైనా కానీ ఒక పని ఇంకొకరి చేత చేయించే పాసిబిలిటీ ఉంది అని చెప్పేటప్పుడు మే మేక్ లేదా మైట్ మేక్, పాసిబిలిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని దాన్ని బట్టి. అర్థమైందా? ఇలా యూజ్ చేస్తాము. అంతేకాదు, మనము హ్యావ్ టుని నేర్చుకున్నాం కదా, హ్యావ్ టుని కూడా యూజ్ చేస్తాం. అది ఎలాగో చెప్తా చూడండి. ఐ డూ అంటే నేను చేస్తానని, హ్యావ్ టు అంటే ఐ హ్యావ్ టు డూ, నేను చెయ్యాలి అని. ఓకేనా? సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. జనరల్గా మన ఇంట్లో వంట మన అమ్మ వండుతారు. అయితే ఆ రోజు హెల్త్ బాగాలేక మన చేత వండించాల్సి వచ్చింది. జనరల్గా నేను వంట వండితే ఐ కుక్డ్ ఫుడ్ అంటాను. నేను వంట వండాల్సి వచ్చిందంటే ఐ హ్యాడ్ టు కుక్ ఫుడ్ అంటాను. కానీ నేను వండలేదు, నేను ఇంకొకరి చేత వండించాను. అది కూడా వండించాల్సి వచ్చింది కాబట్టి వండించాను. అర్థమవుతుందా? నేను వండలేదు, ఇంకొకరి చేత చేయించాను. కానీ ఆ చేయించాల్సిన సిచ్యువేషన్ నాకు వచ్చింది. అంటే ఒకటి ఇంకొకరి చేత చేయించాను కాబట్టి మేక్ యూజ్ చేయాలి. ఎందుకని? ఇంకొకరి చేత నేను చేయించాను. ఇంకొకటి చేయించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి హ్యావ్ టుని యూజ్ చేయాలి. అంటే మనము ఎవరి చేతన్నా ఇంకొక పని చేయించాల్సి వచ్చినప్పుడు, అరే నీతో బిల్ కట్టించాల్సి వచ్చిందిరా, నీతో బిల్ కట్టించాల్సి వస్తుందిరా, నీతో నిన్ను అరెస్ట్ చేయించాల్సి వచ్చిందిరా, ఇలాంటివన్నీ చెప్తుంటాం కదా. హ్యావ్ టు మేక్, అది హ్యావ్ టు మేక్ని యూజ్ చేసి చెప్పాలి. ఎలాగో చెప్తాను చూడండి. నేను వంట వండితే ఐ కుక్ ఫుడ్. నేను వంట వండాల్సి వస్తే ఐ హ్యావ్ టు గతంలో వండి ఉండాల్సి వస్తే ఐ హ్యాడ్ టు కుక్ ఫుడ్. సరే, ఇంకొకరు మా అమ్మ నా చేత వంట వండిస్తుంటే మై మదర్ వంట వండిస్తే మేడ్ మీ కుక్ ఫుడ్. కానీ మా మదర్ నా చేత వంట వండిస్తే మై మదర్ మేడ్ మీ కుక్ ఫుడ్. మా అమ్మ నా చేత వంట వండించింది. వండించాల్సి వస్తే మై మదర్
గతంలో అయితే కనుక హ్యాడ్ టు మేక్ మీ కుక్ ఫుడ్. చూడండి, గతంలో కాబట్టి హ్యాడ్ టు అని యూస్ చేసాం. టు తర్వాత నేను వెర్ ఫస్ట్ ఫామ్ రావాలని చెప్పాను. అఫ్కోర్స్ ప్రతి దాంట్లో వెర్ ఫస్ట్ ఫామ్ రాదనుకోండి. కొన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ, అలాంటి వాటిలో V1 + ing కూడా వస్తుంది. కానీ 90% టు వచ్చిన తర్వాత వెర్ ఫస్ట్ ఫామ్ మాత్రమే వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం యూస్ చేయాలి? మై మదర్ హ్యాడ్ టు మేక్ మీ కుక్ ఫుడ్. ఆమెకి బాగాలేదు, అందుకని ఆమె నా చేత వంట వండించాల్సి వచ్చింది. వంట వండించింది కాదు, ఓన్లీ మేడ్ అని యూజ్ చేస్తే కనుక మై మదర్ మేడ్ మీ కుక్ ఫుడ్ అంటే మా అమ్మ నా చేత వంట వండించింది. కానీ కావాలని వండించిందా? ఆమెకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల వండించింది, అంటే వండించాల్సి వచ్చింది. మై మదర్ హ్యాడ్ టు మేక్ మీ కుక్ ఫుడ్. అర్థమైందా? అదే ఇప్పుడు వంట వండిస్తూ ఉంటే ఏం చెప్తాం? చూడండి స్ట్రక్చర్ చూడండి, హ్యాడ్ టు ప్లస్ మేక్. ఇక్కడ ఏమొచ్చింది స్ట్రక్చర్? హ్యాడ్ టు ప్లస్ మేక్. ఎందుకని? ఇది గతంలో కాబట్టి. రోజు వండిస్తుంది అనుకోండి, హెల్త్ బాగాలేక ఒక 1 వీక్ నుంచి వండిస్తూ ఉంది అనుకోండి, నా చేత వంట వండిస్తూ ఉంది అని చెప్తాం కదా. అంటే మామూలుగా మనం వండుతుంటే ఐ హ్యావ్ టు కుక్ ఫుడ్. ఐ రబ్ చేస్తాను ఆగండి. ఐ హ్యావ్ టు కుక్ ఫుడ్. కానీ ఇంకొకరు చేపిస్తూ ఉన్నారు, అది డైలీ చేపిస్తున్నారు. షీ హ్యాస్ టు, షీ ప్రకారం హ్యాస్ టు మేక్ మీ కుక్ ఫుడ్. షీ హ్యాస్ టు మేక్ మీ కుక్ ఫుడ్. ఆమె నాతో వంట వండించాల్సి వస్తూ ఉంది. ఆమె కావాలని చేయట్లేదు, వంట వండించాల్సి వస్తూ ఉంది నాతో, ఆమె వండట్లేదు. ఓకేనా? అదే వంట వండిస్తూ ఉండాల్సి వస్తుంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్. షీ ఈజ్ హ్యావింగ్ టు మేక్ మీ కుక్ ఫుడ్. ఆమె నాతో వంట వండిస్తూ ఉండాల్సి వస్తుంది, ఆమె వండట్లేదు. ఓకేనా? ఆమె వండుతూ ఉండాల్సి వస్తుందంటే షీ ఈజ్ హ్యావింగ్ టు కుక్ ఫుడ్. ఆమె వండుతూ ఉండాల్సి వస్తుందంటే షీ ఈజ్ హ్యావింగ్ టు కుక్ ఫుడ్. ఆమె నాతో వండిస్తూ ఉండాల్సి వస్తుందంటే షీ ఈజ్ హ్యావింగ్ టు మేక్ మీ కుక్ ఫుడ్. అర్థమైందా? అదే ఫ్యూచర్లో వస్తే షీ విల్ హ్యావ్ టు మేక్ మీ కుక్ ఫుడ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ వండిచ్చేసి ఉంటే కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్. షీ హ్యాస్ హ్యాడ్ టు మేక్ మీ కుక్ ఫుడ్. అంటే మా అమ్మ నా చేత వంట వండించింది. ఎప్పుడు? రీసెంట్గా, ఇప్పుడే. ఇదేమో మా అమ్మ నా చేత వంట వండిస్తుంది, ఫ్యూచర్లో వండించాల్సి వస్తుంది. మా అమ్మ నా చేత వండించాల్సి వస్తుంది కాబట్టి హ్యావ్ టు యూజ్ చేసాం. కేవలం మా అమ్మ నా చేత వంట వండిస్తుంది అంటే షీ విల్ మేక్ మీ కుక్ ఫుడ్. వంట వండించాల్సి వస్తుంది అంటే షీ విల్ హ్యావ్ టు మేక్ మీ కుక్ ఫుడ్. ఓకేనా? షీ విల్ హ్యావ్ టు మేక్ మీ కుక్ ఫుడ్. ఆమె అంతటా ఆమె చేయట్లేదు, ఆ పరిస్థితిలోకి నెట్టబడింది, అందుకే నా చేత వంట వండిస్తుంది. కాబట్టి హ్యావ్ టు అని యూజ్ చేయాలి. అర్థమైందా? చూసారా స్ట్రక్చర్స్ చూసారా? అంటే టెన్స్ ప్రకారం ఇక్కడ హ్యావ్ టుని మనం మార్చుకోవాలి. ఆల్రెడీ నేను హ్యావ్ మీద వీడియో చేసిన హ్యావ్ టు మీద టెన్స్ ప్రకారం అందులో ఓన్లీ ప్రజెంట్ ఫ్యూచర్ చేసినట్లున్నాను, ప్రజెంట్ని పాస్ట్ని కూడా నేను చెప్తాను. సో టెన్స్ ప్రకారం హ్యావ్ టుని మార్చాలి. మేక్ మాత్రం అంతే వస్తుంది. హ్యావ్ టు తర్వాత మేక్ అంతే వస్తుంది. దీని అర్థం ఏమో వస్తుంది? మా అమ్మ వంట వండించాల్సి వస్తుంది నా చేత. ఆమె వండట్లేదు, ఆమె ఇంకొకరి చేత పని చేయించాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడింది కాబట్టి నా చేత వంట వండించాల్సి వస్తుంది అని అంటుంది. ఓకే? ఒకటి షీ మే మేక్ యూ వర్క్. ఇంకొకటి ఏం నేర్చుకున్నాం? షీ హ్యాస్ టు మేక్ యూ వర్క్. ఫస్ట్ దాని అర్థం ఏంటి? షీ మే మేక్ యూ వర్క్ అంటే ఆమె నీ చేత పని చేయించవచ్చు. ఇదేంటి? షీ హ్యాస్ టు మేక్ యూ వర్క్ అంటే ఆమె నీ చేత పని చేయించాల్సి వస్తుంది. కానీ మనం ఒక్కొక్కసారి ఇలా అంటుంటా కదా, అరే నేను నీ చేత పని చేయించాల్సి వస్తుందేమో అని. పాసిబిలిటీ చెప్తున్నాం, అంటే మేని చెప్తున్నాం, హ్యావ్ టుని చెప్తున్నాం, మేక్ని చెప్తున్నాం. ఎందుకని? నేను చేయట్లేదు, నేను ఇంకొకరి చేత
పని చేయించాల్సి వస్తుందేమో అంటున్నాను. అంటే ఒక పాసిబిలిటీని చెప్తున్నాం, ఒక కంపల్షన్ని చెప్తున్నాము, ఒక కాజిటివ్ వెర్బ్ ఇంకొకరి చేత చేయించడాన్ని చెప్తున్నాం. అప్పుడు ఏం యూజ్ చేస్తాం? మే హ్యావ్ టు ప్లస్ మేక్. చూసారా స్ట్రక్చర్ చూసారా? మే హ్యావ్ టు ప్లస్ మేక్ అంటే నువ్వు ఇంకొకరి చేత చేపిస్తున్నావు, ఇంకొకరి చేత చేయించాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంకొకరి చేత చేయించే పరిస్థితి వస్తుందేమో. అంటే చూడండి, జనరల్గా సపోజ్ నేను సండే రోజు పని చేస్తాను అంటే ఐ వర్క్ ఆన్ సండే. జనరల్గా మనం సండే పని చేయము, కానీ సండే పని చేస్తామంటే ఐ వర్క్ ఆన్ సండే. నేను సండే పని చేస్తాను. కానీ ఎవరన్నా నా చేత పని చేపిస్తుంటే షీ మేక్స్ మీ వర్క్ ఆన్ సండే. ఆమె నా చేత సండే పని చేపిస్తుంది, కానీ ఆమెకు కూడా ఇష్టం లేదు, కానీ చేపించాల్సి వస్తూ ఉంటే షీ హ్యాస్ టు మేక్ మీ వర్క్ ఆన్ సండే. ఆమె నా చేత సండే పని చేయించాల్సి వస్తుంది. కానీ అరే నేను చెప్తున్నాను, నేను వేరే వాడికి చెప్తున్నా, అరే నేను నిన్ను సండే పని చేయించాల్సి వస్తుందేమోరా అని. ఓకేనా? నేను చేయట్లేదు, నేను ఇంకొకరిని చేయించాల్సి వస్తుంది అంటున్నాను. అది కూడా ఖచ్చితంగా చేపిస్తానని చెప్పట్లేదు. చేయించాల్సి వస్తుందేమోరా అంటే నేను అని చెప్పాలంటే ఐ. ఒకవేళ ఆమె చేయించాల్సి వస్తుందేమో అంటే షీ మే హ్యావ్ ఎందుకు చేసేసా? షీ ప్రకారం హ్యాస్ రావాలి కదా. ఎందుకని? మోడల్ వచ్చింది కాబట్టి. మోడల్ తర్వాత వెర్ ఫస్ట్ ఫామ్ ఉంటుంది. షీ మే హ్యావ్ టు మేక్ మీ వర్క్ ఆన్ సండే. దీని అర్థం ఏంటి? ఆమె నా చేత సండే రోజున పని చేయించాల్సి వస్తుందేమో. ఖచ్చితంగా వస్తుంది అని చెప్పట్లేదు. ఒకవేళ షీ హ్యాస్ టు మేక్ మీ వర్క్ ఆన్ సండే అంటే ఆమె నా చేత పని చేయించాల్సి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది మే అంటే వస్తుందేమో అని చెప్పాను. ఇంట్రాగేటివ్ రాయాలంటే ఏం చెప్పాను? మే షీ హ్యావ్ టు మేక్ మీ వర్క్ ఆన్ సండే. ఆమె నా చేత సండే రోజు పని చేయించాల్సి వస్తుందా? క్వశ్చన్ చేస్తున్నాను, వస్తుందా అని ఆ పాసిబిలిటీని. అర్థమైందా? చూసారా? అంటే మనం ఏం చేస్తున్నాము? ఒక సబ్జెక్ట్కి ఒక వెర్బ్కి మధ్య మనం ఎన్నైతే మోడల్స్ని యాడ్ చేయగలమో వాటినన్నింటినీ యాడ్ చేస్తూ ఉన్నాం. అర్థమైందా? మోడల్స్ ఇదేమో ఇది యాక్చువల్గా దీన్ని మోడల్ అని చెప్పలేము, ఆక్సిలరీ వెర్బ్ అని చెప్పలేము, మెయిన్ వెర్బ్ అని చెప్పలేము, హ్యావ్ టుని. ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది మనకి. ఒక్కొక్కసారి మెయిన్ వెర్బ్గా యూజ్ అవుతుంది, ఒక్కొక్కసారి మోడల్గా యూజ్ అవుతుంది. ఓకేనా? షీ మే హ్యావ్ టు మేక్ మీ వర్క్ ఆన్ సండే. అర్థమైందా? మనము ఒక్కొక్కసారి ఇలా చెప్తూ ఉంటాం చూడండి. ఎవరైనా మన ఇంటి పక్కన వాళ్ళు బాగా గొడవ చేస్తున్నారనుకోండి, అరే నువ్వు ఇలాగే చేస్తే గనక నేను నిన్ను అరెస్ట్ చేయించాల్సి వస్తుంది. అరెస్ట్ చేస్తాను అని చెప్పట్లేదు, అరెస్ట్ చేయించాల్సి వస్తుంది అని చెప్తున్నాను. అంటే ఇఫ్ యూ కంటిన్యూ లైక్ దిస్ ఆర్ ఇఫ్ యూ డూ లైక్ దిస్, ఐ హ్యావ్ టు మేక్ యూ అరెస్టెడ్. ఐ హ్యావ్ టు మేక్ యూ అయితే నేను ఒకటి రాస్తున్నాను చూడండి. ఐ హ్యావ్ టు మేక్ యూ. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఐ హ్యావ్ టు మేక్ యూ అరెస్టెడ్ కరెక్టా? ఐ హ్యావ్ టు మేక్ యూ అరెస్ట్ కరెక్టా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? వెల్, రెండు సెంటెన్స్లు కరెక్టే, కానీ మీనింగ్ వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే నేను ప్యాసివ్లో చెప్పానో అరెస్ట్ ఎవరు కాబడతారు? ఇతను కాబడతాడు. అదే నేను వెర్ ఫస్ట్ ఫామ్లో చెప్పాను, ఇది యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఇతను అరెస్ట్ చేస్తాడు. అంటే ఒకవేళ నా కింద నేను ఒకవేళ డీజీపీనో ఎవరో హై ర్యాంక్లో ఉన్నాను అనుకోండి, నా కింద ఉన్న ఎస్ఐ చేత నేను వేరే వాళ్ళని అరెస్ట్ చేయిస్తుంటే, అరెస్ట్ చేయించాల్సి వచ్చింది అనుకోండి, ఐ హ్యావ్ టు మేక్ యూ అరెస్ట్ దట్ థీఫ్. ఆ థీఫ్ని నీ చేత అరెస్ట్ చేయించాల్సి వచ్చింది. నేను చేయలేదు, నేను ఇంకొకరి చేత చేయించాను. అదే యూ అరెస్టెడ్ అంటే నిన్ను అరెస్ట్ చేయించాల్సి వస్తుంది. నేను అరెస్ట్ చేయను కదా, నేను పోలీస్ని కానప్పుడు నేను అరెస్ట్ చేయను. కానీ నేనేం చెప్తున్నాను, నువ్వు గొడవ చేస్తే గనుక ఐ హ్యావ్ టు మేక్ యూ అరెస్టెడ్. నిన్ను అరెస్ట్ చేయించాల్సి ఉంటుంది. నేను అరెస్ట్ చేయట్లేదు, నిన్ను అరెస్ట్ చేయించాల్సి ఉంటుంది అని చెప్పాను. హ్యావ్ టు. చూసారా? ఒక అప్లికేషన్ చెప్పాను, హ్యావ్ టు, చేయాల్సి వస్తుంది, హ్యావ్ టు. అదే అరెస్ట్ చేయించాల్సి వస్తుందేమో అంటే మే హ్యావ్ టు. అరెస్ట్ చేయించాల్సి రావచ్చు, ఖచ్చితంగా చెప్పట్లేదు, రావచ్చు అంటున్నాను. ఐ మే హ్యావ్ టు మేక్ యూ అరెస్టెడ్. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి.
మనము ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము. జనరల్గా నేను పార్టీ ఇస్తానని తీసుకొని వెళ్ళాను, కానీ నా దగ్గర మనీ లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత పర్స్ నా దగ్గర లేదు. అయితే మనం ఇలా చెప్తాం కదా, అక్కడ మా ఫ్రెండ్ బిల్ కట్టేశాడు. బిల్ కట్టేసి వచ్చాక నేనేమని చెప్తా, అరే సారీరా, నీ చేత బిల్ కట్టించాల్సి వచ్చింది అంటున్నాను. చూసారా, నీ చేత బిల్ కట్టించాను అనలేదు, కట్టించాల్సి వచ్చింది అన్నాను. అంటే ఐ హ్యాడ్ టు మేక్ యూ పే ద బిల్. నీ చేత బిల్ కట్టించాల్సి వచ్చింది. నువ్వు కట్టావు, కానీ నేను కట్టించాను. నేను కూడా కావాలని కట్టించలేదు, కట్టించాల్సి వచ్చింది. నేను పర్స్ మర్చిపోయాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం కండిషనల్ సెంటెన్స్ గురించి చెప్తాను, ఎందుకంటే ఇందులో ఇంకా చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ మే బీ హ్యావింగ్ టు మేక్, ఇలా కూడా చెప్పచ్చు. మేక్ హిమ్ వర్క్, ఇలా కూడా చూడండి. నేనేం రాసాను చూడండి, షీ మే బీ హ్యావింగ్ టు మేక్ హిమ్ వర్క్. దీని అర్థం ఏంటి? ఇవి తెలుసుకోవాలంటే ముందు మనము ఈ మోడల్స్ గురించి బాగా తెలుసుకోవాలి. నేను మోడల్స్ మీద మళ్ళీ క్లాస్ ఒకటి చేస్తాను. దేని పాస్ట్లో ఎలా యూజ్ చేయాలి మోడల్స్, ప్రజెంట్లో ఎలా చేయాలి, ఫ్యూచర్లో ఎలా యూజ్ చేయాలి, అండ్ వీటిలోనే కంటిన్యూస్ టెన్స్లో పర్ఫెక్ట్ టెన్స్లలో ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్ మీకు కండిషనల్ సెంటెన్స్ మీద చెప్తాను, ఎందుకంటే కండిషనల్ సెంటెన్స్లో కూడా మనకి మోడల్లో కొన్ని ఫామ్స్ ఉంటాయి. కండిషనల్ సెంటెన్స్ మీద చెప్పాక మళ్ళీ నేను మీకు ఈ మేక్ మీద, హ్యావ్ టు మీద క్లాసెస్ చేస్తాను. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.